అదే అదే అలాగే చెప్పొద్దని చెప్పాను. నువ్వెవరమ్మా వాళ్ళిద్దరిని మాట్లాడినివ్వండి. మాట్లాడదాను వాళ్ళిద్దరిని నువ్వు ఆగు, మమ్మల్ని ప్రాబ్లం సాల్వ్ చేయమన్నావు ఆగు. మాట్లాడి ఇలా చేసింది. మ్యారేజ్ అయితే చేసుకోను, నిన్ను ఉంటావు నువ్వు అంతే. ఉంటావు కాదు, ఉంచుకుంటాను. మహిళల ముందడుగులో నిజంగా ఆదర్శమూర్తివి తల్లి నువ్వు. ఉంటావు అనే పదం తప్పు, సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదు నువ్వు. ఉంచుకుంటాను అది నువ్వు అనే మాట. నిన్ను ఉంచుకుంటాను కానీ డైవర్స్ మాత్రం ఇవ్వను తను. సూపర్, న్యూ ట్రెండ్ మహిళల ఆదర్శమూర్తి. ఒక వర్గానికి నువ్వు లీడర్ తల్లే. ఉంచుకుంటుందంట. పెళ్లి చేసుకుంటానని మళ్ళీ ఉంచుకుంటాను అన్నావు ఏంటి ఇప్పుడు? నేను పెళ్లి చేసుకుంటాను ఎప్పుడు అనలేదు. ఇంటి దగ్గరే కదా చెప్పావు, ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మళ్ళీ? ఎప్పుడు మాట్లాడలేదు, ఫ్రెండ్లీగా ఉందామని చెప్పాను అంతే. అందుకేనా మా ఇంటికి వచ్చి ఎలా చెప్పావు మా అమ్మకి? మీ మమ్మీకి నేను ఏం చెప్పలేదు. మరి ఎందుకు వచ్చావు? మరి చెప్పాను మీ మమ్మీకి అంతేగాని ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని చెప్పలేదు. కలిసి ఉంటానని చెప్పావు, మళ్ళీ వచ్చి నన్ను ఎందుకు తీసుకెళ్ళావు మరి మీ ఇంటికి? ఇంటికి రమ్మని చెప్పాను, ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి రాకపోతే అని చెప్పాను. కాదన్నా మీ ఆయన వచ్చాడు అనుకో, అదే రోజు ఆ పిల్లడు కూడా రూమ్ కి రావాలనిపిస్తుంది నీ దగ్గరికి, ఏం చేస్తావు నువ్వు? అతను వచ్చే ముందు కాల్ చేస్తాడు మేడం. అప్పుడు ఈయన ఆపేస్తావా నువ్వు రావద్దు అని? చెప్పాలి కదా. అన్ని కొందనన్నా మంచం కింద దింపేస్తావా? ఏమర్జున్ ఇప్పుడు ఏమంటావు? సార్ మా ఇంటికి ఎందుకు తీసుకెళ్ళావు అని అడుగుతున్నావు ఏంటి? తెలీదా ఎందుకు తీసుకెళ్ళావు? క్రికెట్ ఆడటానికా? తెలుసు కదా ఎందుకు పట్టుకెళ్ళిందో. కాదురా బాబు, నువ్వు ఆవిడ ఎంజాయ్ చేసావు, ఆవిడ నిన్ను ఎంజాయ్ చేసిందో అర్థం కావట్లా. సీన్ రివర్స్. ఇప్పుడు ఏమంటావు? విడాకులు ఇవ్వకపోయినా ఓకేనా మనకి? కుదరదండి, కుదరదు. ఏడు కుదరదు, విడాకులు ఇస్తే ఓకేనా? ఇది డాక్టర్లు ఇచ్చినా కూడా చేయమని మేము. మీరు చెయ్యరు, మీరు వరకు బాగానే ఉన్నారులేమ్మ. మీ అబ్బాయి డెసిషన్ ఇంపార్టెంట్ కదా. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుని ఇంతకాలం కొనసాగించారో ఈ ప్రయాణం ఒకసారి క్లారిటీ కూడా లేకుండా ఉంది వీళ్ళిద్దరి మధ్యన. అర్జున్ ఏం చేద్దాం? 2 years నుంచి మీ మధ్య ఏం రిలేషన్ ఉంది, దాన్ని ఎలా క్లోజ్ చేద్దామని ఒక ఐడియా కూడా లేదా మీ ఇద్దరికి? మీ అమ్మ వాళ్ళేమో కాస్త మంచి అమ్మాయిలు తీసి సంబంధాలు తెస్తున్నారు, ఆ సంబంధాలు నువ్వు ఇంతవరకు ఓకే చేయలే. నీ బతికేంటంటే రోడ్డు మీద ఉంది. ఓకేనా? బాగుందా? పెళ్లి చేసుకుంటానని చెప్పింది మేడం, అందుకే ఇంట్లో వచ్చిన సంబంధాలన్నీ ఆపేశాను. అలా ఆయన్నే మోసం చేస్తున్నావు నువ్వెంత ఆఫ్టర్ ఆల్ గాడివి ఆ పిల్ల దృష్టిలో. చెప్పు ఏం చేద్దాం చెప్పు. మేడం మా మా అబ్బాయికి న్యాయం చేయి, మాకు న్యాయం చేయండి. డైవర్స్ ఇవ్వకుండా ఎలాగా నన్ను? ఇవ్వను, డైవర్స్ ఇవ్వను. ఆయన మరి నేనేం చేయాలి? చెప్పాను కదా ఉంచుకుంటానని, డైవర్స్ ఇవ్వను. నువ్వేం చేయాలో నేను చెప్పనా అర్జున్? నువ్వేం చేయాలో చెప్పనా? నా ఫోన్ ఇస్తాను, వాళ్ళ ఆయనకి ఫోన్ చేయి. అదే ఆ పని చేయి. ఇప్పుడు ఆవిడ డైవర్స్ ఇవ్వవసలు అలా ఆయనకి తెలిస్తే ఆయనే ఇచ్చేస్తాడు. మీ బాగోతాలు చూసి ఎవడంత హీనంగా అలాంటి అమ్మాయితో ఉండాల్సిన అవసరం ఏ హస్బెండ్కి లేదు. హస్బెండ్ ఏమో పవిత్రంగా పక్కన ఉంచుకుంటదంట, పక్కన ప్రియుడిని ఉంచుకుంటదట. ఏమా మీ అమ్మ నాన్నకి తెలుసా? మీ ఆయనకి ఎలాగే తెలీదు, మీ అమ్మ నాన్నకి తెలుసా? మమ్మీ డాడీ లేరు. లేరు మమ్మీ. ఇది ఒక సాకు, ఇంకా అందరికి మమ్మీ డాడీ లేరు. భర్త ఏమొచ్చి ఎక్కడో ఉంటాడు, సంవత్సరంకి ఒకసారి వస్తాడు, మధ్యలో ఏమొచ్చి ఇలాంటి ప్రియుళ్ళు ఉండాలి. ఆ భర్తకి ఈవిడ ఫస్ట్ సెకండ్ అనే డౌట్ వస్తుంది. మీ ఆయన ఎందుకమ్మా అంత దూరంగా ఉండేది? వర్క్ వెళ్ళాడు మేడం, జాబ్ అక్కడ. నిన్ను నమ్మి అక్కడికో వెళ్ళి ఆడు కష్టపడుతుంటే నువ్వు ఇక్కడ సుఖపడుతున్నావు. సరే ఎందుకు ఈ గొడవ అంతా నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? ఒకసారి అతనికి ఫోన్ చేద్దాం. నువ్వు ఇచ్చేది, నువ్వు అసలు డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, రోడ్డు మీద కూర్చుంటావు. ఇప్పుడు ఆ అబ్బాయిని రోడ్డు మీద పెట్టాలని చూస్తున్నావు కదా. డాక్టర్లు ఇచ్చేస్తారు, అప్పుడు వదిలిపోద్ది, ఎక్కడికో పోది. కానీ నా కొడుకుని మాత్రం నీకు ఇచ్చేయను, నా కొడుకుని మాత్రం చేయనండి. ఇప్పుడు మీతో పాటు మీ అబ్బాయి కూడా క్లియర్ గానే ఉన్నాడులేండి. ఎందుకంటే కనుక నువ్వు పెళ్లి చేసుకునేటట్టు అయితే కనుక నేను ముందుకు వస్తాను, అతనికి డైవర్స్ ఇవ్వమని చెప్పి మీ ఇద్దరు ఒకే దారిలో ఉన్నాడు ముందుతో. అమ్మా మీ అబ్బాయి నీకు ఇవ్వాలి కదా, కాసేపు సైలెంట్ ఉండు. ఇప్పుడు ఇలాగ అంటారా మేడం? మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కలిసిపోతే ఆగమ్మా, అంతగాడికి ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఆగు. అది మీరు చేస్తారా? మరి అదే మాకు ఆ టైం ఇవ్వు. మధ్య మధ్యలో మాట్లాడుతుంటే వాళ్ళిద్దరూ కంక్లూజన్ తీసుకురావడానికి రావట్లా. ఆవిడ ఒక రాంగ్ ఒపీనియన్ తో అబ్బాయిని వాడుకుంటుంది ఇప్పటిదాకా. ఎంత నమ్మక ద్రోహం ఆ పిల్లోడికి తెలుసు. నువ్వు ఎట్లాగే వదిలేస్తే ఆ పిల్లోడు సూసైడ్ చేసుకుంటాడు తెలుసా? ఒక ఆంటీల చేతిలో మోసపోయిన వాళ్ళ లైఫ్ లో ఎలా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. నువ్వు సైలెంట్ ఉండమ్మా, కాసేపు ఉండండి సైలెంట్ గా. అర్జున్ సార్ మరి డైవర్స్ ఇవ్వదంట, గుడ్ బై, క్లోజ్ చేసేద్దాం ఎపిసోడ్. రాత్రి డైవర్స్ ఇస్తానని చెప్పి ఇప్పుడు ఏంటి నాటకాలు? నేను ఎప్పుడు చెప్పలేదు నీతో అర్జున్, డైవర్స్ ఇస్తానని ఎప్పుడు చెప్పలేదు. మరి రాత్రి ఫోన్ లో ఎందుకు చెప్పావు డైవర్స్ ఇస్తానని? డైవర్స్ ఇస్తానని లేదు, మనం కలిసి ఉందామని చెప్పాను అంతే. ఇప్పుడు నేను మా అమ్మకేం సమాధానం చెప్పాలి మళ్ళీ వెళ్ళి? నువ్వు ఏమన్నావు? నిన్ను వదిలి నేను ఉండను అన్నావు. నీ దగ్గర ఉంటానని, నీ దగ్గర నన్ను పెళ్లి చేసుకుని ఉంటానని చెప్పావు. మా ఇంట్లో నన్ను పంపించేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి ఉండాలి? వాళ్ళ ఇంట్లో రానిపోతే? మీ మమ్మీకి సర్ది చెప్పు అర్జున్. నువ్వు ఎలా? ఇలా నాకు సర్ది చెప్పు. నీ మొగుడికే చెప్పలేవు, మా అమ్మ నాకు నేను సమాధానం చెప్పాలి? తనకి నేను ఏం చెప్పలేను, నువ్వు మీ మమ్మీకి చెప్పొచ్చు కదా ఏదో ఒకటి. నువ్వు నీ మొగుడికి విడాకులు, నేను నీ దగ్గరే ఉంటాను, మా అమ్మ దగ్గర నేను వెళ్ళను. నేను తనకి ఇవ్వలేను అర్జున్. ఎలా ఇవ్వవు? ఇవ్వలేను. నేను మా అమ్మ నాన్న దగ్గర దూరంగా వచ్చేసాను. మరి నీకోసం కావాలి ప్రియుడు ఒకటి కావాలా? నీకు మొగుడు ఒకడు ప్రియుడు ఒకటోనే. ఇలాగ ఎంతమంది చేస్తున్నావు? మళ్ళీ కొట్టునంటే ఇక్కడ అందరి ముందు నేను ఏం చేసినా కూడా నువ్వు ఎందుకు పని చేయవు తెలుసా? ఎటు అనుకుంటున్నావు? ఎంతమంది మొగోళ్ళ జీవితాలు నాశనం చేస్తావు? ఏదో మా ఊరు అదే పోలే. మీ పిల్ల ఇంట్లో ఉండి 4 సంవత్సరాలు తిరుగుతుందని నేనేమో ఊరుకున్నాను. మంచిది పిల్ల, చేతికి కాలుగా అందొస్తుంది అనుకున్నాను. నువ్వు ఇలాంటి బుద్ధులు ఉన్నాయనుకుంటే నేను అసలు జారినవ్వపోదును. ఏటనుకుంటున్నావు? అర్జున్ చెప్పు అర్జున్. ఏటి అర్జున్? నా కొడుకేం చెప్పడు.
ఏం మాట్లాడాలి? చెప్పావు కదా నైట్ ఏం చెప్పాను? మమ్మీతో మాట్లాడతాను అన్నావు కదా. ఏం మాట్లాడాలి? పెళ్లి గురించి మాట్లాడతాను అన్నాడు, ఉంచుకోవడం గురించి మాట్లాడతాను. ఉంచుకుంటానంటే నేను ఎలా ఉంటాను? పెళ్లి చేసుకుంటానంటే ఉంటా. అతను డైవర్స్ ఇవ్వలేను అర్జున్ నేను. ఎలా ఇవ్వో? మరి ఇవ్వనప్పుడు ఆ పిల్లడు వెనకాల ఎందుకు పడ్డా? దానివి నా తల్లిదండ్రులకి నీ బయటకు ఎలా వెళ్ళాలి? ఎందుకు పడ్డా వెనకాల? నా కొడుకు వెనకాల ఎందుకు పడ్డా? నా కొడుకుని ఎంతో రెచ్చగొట్టావు వయసులో కుర్రాడిని. చెప్పు. అడేం పెళ్ళి అయిన పిల్లడా? పెళ్లి చేసుకున్నానికి విడాకులు ఇవ్వలేవు. ఎలాగో అమ్మా నాన్న కనిపించారు నన్ను, నేను ఎలా వదిలేసి రావాలని బయటికి? చిన్నప్పటి నుంచి ఎలా పెంచానో ఈదులు అందరిని అడుగు, చెప్తారు. నీకు కూడా తెలుసు కదా, కాలు కింద ఎట్టుకుంటే పెంచుకున్నాం. 3 ఏళ్ళు అవుతుంది ఇప్పటికి. ఏముందో మొక్క పెట్టేసిందండి. నాడింగ్ ఇంట్లో అన్నం తిండండి, స్నానం చేయడండి, బట్టలు కట్టుకోడండి. నాడింగా ఎంత ఏడుతున్నావండి ఇంట్లో అంత బాధ. నేను ఏమ్మా అసలు నువ్వు ఇక్కడికి ఏ ధైర్యంతో వచ్చావు? నీకు విడాకులు ఇప్పించకుండా ఎన్ని ఉంచుకో బాబు అని పంపిస్తామనుకున్నావా? లేదంటే మీ భర్తతో నువ్వు ఇంకా మనసు విప్పి మాట్లాడలేకపోతున్నావు, మమ్మల్ని ఏమైనా మాట్లాడమంటావు? ఈ రెండిట్లో ఏదో ఒకటి దానికి వచ్చి ఉంటారు కదండి మీరు. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. ఏం సుజాత, ఇక్కడ రావాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, ఈ ప్రోగ్రాంలో ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళైనటువంటి వాళ్ళని ఉంచుకోవచ్చు అని మేము ఎక్కడన్నా ఎప్పుడన్నా చెప్పామా? ఆ ధైర్యంతో ఏమన్నా వచ్చారు ఇక్కడికి? లేదు సార్. మరి ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీరు రావడానికి కారణం ఏంటి? ఆంటీ తీసుకొచ్చింది రా అనేసి. ఆంటీ తీసుకొచ్చింది. ఇక్కడ మేము ఏం చెప్తాం? నీ ధైర్యం నీకు ఉంటే మీ ఆయనతో ఉండు, లేకపోతే ఈయనతో ఉండు. ఈ 2 ఆప్షన్స్. అర్జునే కావాలా మేడం? నీకు అర్జున్ కాలంటే అవదో. అర్జున్ కావాలి. మరి మీ ఆయనకి డైవర్స్ ఇస్తావా? ఎడగలు ఇచ్చేయి. ఇస్తాను. మా తల్లి, మరి మీ ఆయనకి నిజమేంటో తెలియాలిగా, చెప్పమంటావా? ఊరుకుంటాడా? అంత ఈజీగా విడాకులు ఇస్తాడా? ఇప్పుడైనా నిజమేనా, లేకపోతే ఆవిడ అన్నట్టు బయటికి వెళ్ళి నాకు మళ్ళీ ఏదోటి చేస్తారండి, మీకు తెలీదండి. అలా చేస్తదండి. రాయిద్దాంలే, ఆగు రాయిద్దాంలేండి, ఉండండి. సరే ఆవిడ విడాకులు ఇస్తే మరి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా మీరు? విడాకులు ఇస్తే మరి పెళ్లి చేయకపోతే సత్తానండి. అటు సత్తానంటున్నాడు కదా, ఎందులో కదా దూగుతానంటున్నాడు. వస్తే ఆడివ్వాలిగా, అతను వాళ్ళ భర్త ఇవ్వాలిగా ఫస్ట్. అవన్నీ ఇడుదల అవుతాయని అమ్మ మీ దగ్గరకు వచ్చానండి. ఇస్తాను మేడం నేను. నువ్వు ఇస్తావులే అమ్మా, అవేమన్నా ఆ అబ్బాయి ఇవ్వాలి కదా, మీ ఆయన వద్దా? ఇస్తాడులే అమ్మా, అలాంటి తిరిగిపోతా ఆవిడతో ఆ భర్త ఎందుకు ఉంటాడు తల్లే? ఏమో అండి, వీటికిలా ప్రేమ ఎక్కువైపోతే ఆడేమి విడాకులు చేస్తాడు. ఇస్తాడు, కానీ ఫస్ట్ వీళ్ళిద్దరు తాట తీస్తాడు. ఇద్దరు తాట తీస్తాడు. నీ కొడుకు భద్రం, చెప్పినా కూడా ఏమన్నా లేదండి. ఎంతో మంది చెప్పారు, వాళ్ళ అన్నయ్య చెప్పాడండి, అందరూ చెప్పామండి. కొడుకు జర భద్రం. ఓకే, ఇంతకాలం నడిపింది నాకేం తెలియకుండా నడిచిందనే కథ చెప్పడానికి కూడా మీకు లేదు ఇప్పుడు. అంతే అమ్మ, అంతే గారు. అది అతను వచ్చేవాడు ఎంత విడాకులు కావాలంటే ఈవిడ కావాల్సినప్పుడు పెళ్లి చేసుకోవటం, వద్దనుకున్నప్పుడు విడాకులు ఇచ్చేయడానికి వాడు ఏమైనా చేతకాని దద్దమ్మ తాట తీస్తాడు. ఇద్దరిని కూర్చోపెట్టి ఆ తర్వాత పెళ్లి చేస్తాడా, గొయ్యితవు పాతి పెడతాడా అనేది తర్వాత దేవుడికి తెలియాలి. అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక లూప్ లోకి వచ్చింది, అది ఆనందం. కనీసం ఒక కంక్లూజన్ నీకు ఎక్కడ ఇప్పుడు దాకా మా దగ్గరకు వచ్చే గంట నుంచి మహాతల్లి భర్తను వదలను ఇన్ని ఉంచుకుంటాను అంటుంటే ఎంతసేపు పట్టింది? ఇది అమ్మా, కాకి పిల్ల కాకి ముద్దు అంటారు. మీ పేరేంటి? లక్ష్మి గారు. లక్ష్మణ్. ఇక్కడ నేనేమంటున్నానంటే, పెంపకం అనేది కరెక్ట్ గా ఉండాలమ్మా. ఈ రోజు అంత చెట్టంత ఎదిగినటువంటి కుర్రోడు, 30 సంవత్సరాలు వచ్చినటువంటి అబ్బాయి పక్కింటి ఒక అమ్మాయితో వయసులో ఉన్నటువంటి, అదే 30 సంవత్సరాలు ఉండేటటువంటి ఒక ఆంటీతో సంబంధం పెట్టుకున్నాడు అంటే కనుక, ఎస్ స్టార్టింగ్ లో కొద్దిగా చెప్పారు, తర్వాత ఇంకొద్దిగా చెప్పారు, కానీ ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో మీ యొక్క ప్రయత్నం అనేది నాకు కనిపించట్లే. ఉంది అనేటటువంటి వాదన మీరు వినిపిస్తుంది. మీ స్థానంలో ఉండేటటువంటి ఇంకొకరు ఏం చేస్తారంటే కనుక పరిణామం గురించి ఆలోచిస్తారు. పరిణామం గురించి ఆలోచించడం ఏంటి? ఈ రోజు నా వరకు తెలిసినటువంటి ఈ కథ రేపు పొద్దున భర్త వరకు, లేదంటే ఆ అమ్మాయి పుట్టింటి వాళ్ళకో, లేదంటే వేరే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కనుక ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది అనే దానికంటే నీకున్నటువంటి ఏకైక కొడుకు పరిస్థితి ఏమవుతుంది అనే భయం ఉండాలి అక్కడ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.